pertaining to a part or importance in acute complaints when they dominate the scene. So these particular symptoms are symptoms pertaining to a part. అది లింబ, అప్పర్ లింబ, లోయర్ లింబ, అది లివరా, కిడ్నీనా, ఇంటెస్టైన్సా, కిన్న, వాట్ ఎవర్ మే బి. So these are the particular symptoms pertaining to the part. The general constitutional symptoms usually recede under the circumstances so that they are perceived, if at all, in a hazy manner. Thus, the acute prescription of necessity will be based on these particulars. ఇక్కడ ఏమని ఎందుకు పర్టికులర్ సిమ్టమ్స్ ఇంపార్టెన్స్ అని చెప్తూ ఉన్నాడనంటే, ఎప్పుడైతే జనరల్ సిమ్టమ్స్ క్లారిటీ లేకుండా, క్లియర్ గా లేకుండా, వాటికి సరిగా మోడాలిటీస్ లేకుండా, టైమింగ్ లేకుండా, సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా పర్టికులర్ సిమ్టమ్స్ జోలికి వెళ్లాల్సి వస్తుంది అని చెప్తూ ఉన్నాడు. అది పాయింట్. ద జనరల్ కాన్స్టిట్యూషనల్ సిమ్టమ్స్ యూజువల్లీ రిసీడ్ అండర్ ద సర్కమ్స్టాన్సెస్ సో దట్ దే ఆర్ పర్సీవ్డ్, ఇఫ్ ఎట్ ఆల్, ఇన్ ఏ హేజీ మేనర్. హేజీ మేనర్ లో ఉంటే మన జనరల్ సిమ్టమ్స్ ని పట్టుకోలేకపోతే, దొరకకపోతే, యూ మస్ట్ కన్సల్ట్ లోకల్ సిమ్టమ్స్ ఆర్ పర్టికులర్ సిమ్టమ్స్. ఈ పాయింట్ నోట్ చేసుకోండి. వెన్ particular symptoms come into play into the situation, ఎప్పుడు రావాలి పాయింట్ ఏంటి ఇక్కడ? ఎప్పుడైతే పాయింట్ రాసుకోండి, జనరల్ సిమ్టమ్స్ క్లియర్ గా ఉండవు, కాన్స్టిట్యూషన్ అర్థం కాదు, అప్పుడు లోకల్ ఆర్ పర్టికులర్ సిమ్టమ్స్ తీసుకోవాలి. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే, జనరల్ సిమ్టమ్స్ ఉన్నాయి అని అనుకుందాం. ఫస్ట్ జనరల్ సిమ్టమ్స్ కే నువ్వు ఇంపార్టెన్స్ ఇవ్వు, లోకల్ సిమ్టమ్స్ కి రావద్దు. సో జనరల్ సిమ్టమ్స్ క్లియర్ గా ఉంటే వాటికే ఇంపార్టెన్స్ ఇవ్వు, వాటికే ఫస్ట్ ఇంపార్టెన్స్. You have to give first or most important to the constitutional or general symptoms. So that is the point here. So usually we can't get much constitutional symptoms in acute prescriptions. Acute diseases lo manaki peddaga constitutional symptoms తెలియవు. సో అక్యూట్ ప్రిస్క్రిప్షన్స్ అన్నట్టు అప్పటికప్పుడు పుట్టే జబ్బు, క్షణాల్లో వచ్చేస్తూ ఉంటుంది. కాన్స్టిట్యూషనల్ సిమ్టమ్స్ వీఆర్ నాట్ ఇన్ ద పొజిషన్ టు గెట్ కాన్స్టిట్యూషనల్ సిమ్టమ్స్. అది బాగా గుర్తుపెట్టుకోండి. Thus the acute prescription of necessity will be based on these particulars. In rare instances, however, this does not obtain and the general constitutional symptoms continue to remain in the forefront. This indicates that the onslaught of the acute explosion has shaken the very foundations and that the life force is on the verge of extinction unless helped in time by the deep acting constitutional remedy. ఏమంటున్నాడు? సరే, మరి అక్యూట్ సిమ్టమ్స్ తీసుకొని అప్పటికప్పుడు లోకల్ సిమ్టమ్స్ తీసుకొని ఇస్తే డిసీజ్ తగ్గిపోతుందా? తగ్గిపోవచ్చు. లోకల్ సిమ్టమ్స్ తీసుకున్నావు, వేసేసావు, అది అప్పటికప్పుడు ఆ నొప్పో లేకపోతే ఆ కొరైజానో లేకపోతే ఆ హెడేకో లేకపోతే ఇంకోటి తగ్గిపోవచ్చు. కానీ ఒకవేళ ఈ అక్యూట్ ప్రిస్క్రిప్షన్, అక్యూట్ డిసీజ్ కాన్స్టిట్యూషనల్ గా బాగా దెబ్బతీసింది అని అనుకోండి, లైక్ కోవిడ్ ఈజ్ ద అక్యూట్ డిసీజ్. సడన్ గా వచ్చింది, సడన్ గా ఎక్స్ప్లోజ్ అయింది,
బాడీని మొత్తం షేక్ చేసి పడేసింది. అలాగనే ఒక జలుబు, ఒక టైఫాయిడ్, ఒక మలేరియా, ఒక డయేరియా, వాట్ ఎవర్ మేబీ. అది వచ్చిన తర్వాత బాడీని అంతా షేక్ చేసేసింది. ఒక వీక్‌నెస్‌నో, లేకపోతే ఒక పాల్పిటేషనో, ఒక స్వెట్టింగ్ అనే నేచర్‌నో ఏదో దాన్ని వదిలేసి ఆ సింప్టమ్స్ అన్నీ తగ్గిపోయినాయి అని అనుకుందాం. ఐ హావ్ టు గో త్రూ ద కాన్స్టిట్యూషనల్ డీప్ యాక్టింగ్ రెమెడీ. ఈవెన్ ఇన్ కేస్ ఆఫ్ రికరెన్సీ వచ్చింది, మళ్ళీ వారానికి మళ్ళీ వచ్చింది అని అంటే ఏంటి? దాని బ్యాక్‌గ్రౌండ్‌లో కాన్స్టిట్యూషనల్ వీక్‌నెస్ ఉంది. అందుకని ఇది మళ్ళీ మళ్ళీ రిపీటెడ్‌గా వస్తూ ఉంది. యాస్ వి స్టడీడ్ ఇన్ ట్యూబర్క్యులినం, యాస్ వి స్టడీడ్ ఇన్ సోరినం. అక్కడ ఎలాగైతే చదువుకున్నామో అక్కడ. అంటే ఇక్కడ ఈ కాన్స్టిట్యూషనల్ రెమెడీగా నోసోడ వేయాలా సార్ అని అంటే నోసోడ్ కాదు. నువ్వు అక్యూట్ రెమెడీగా ఒకటి సెలెక్ట్ చేసుకొని ఉంటావు. అది వర్క్ చేసి ఉంటుంది. దాని తర్వాత పాలిక్రిస్ట్ అనేది ఒకటి ఏ పాలిసిటిల్లానో, ఆర్సెనికో, కాల్కేరీ కార్బో, సల్ఫరో, ఫాస్ఫరస్ ఏదో ఉంటుంది బ్యాక్‌గ్రౌండ్‌లో. దాన్ని వేస్తావు. దానికి బ్యాక్‌గ్రౌండ్‌లో ఇంకేదైనా ఉందనంటే ఒక డిసీజ్ తోటి అది టీబీ వచ్చిన దగ్గర నుంచి ఇలాగ అవుతుంది సార్ అని అన్నారని అనుకో. సో, యూ హావ్ టు యూజ్ నోసోడ్. ట్యూబర్కులినం వేయాల్సొస్తుందేమో. అంటే ఇక్కడ లోకల్ రెమెడీ అనేది ఒకటుంది. దాని వెనకాల కాన్స్టిట్యూషనల్ రెమెడీ అనేది ఉంది. దాని వెనకాల మళ్ళీ నోసోడ్ ఉంది. ఇది కేస్‌లో ఏది ఎప్పుడు యూజ్ చేసుకుంటూ వెళ్ళాలి అనేది మనం చూసుకుంటూ వెళ్ళాలి. ఇదే చెప్తూ ఉన్నాడు. డీప్ యాక్టింగ్ కాన్స్టిట్యూషనల్ రెమెడీ మస్ట్ అండ్ షుడ్‌గా వేయాలి. రికరెన్స్ ఉన్నా లేదా అక్యూట్ డిసీజు కొంత వాడిని బాగా బాడీని షేక్ చేసేసి వదిలిపెట్టేసి వెళ్ళిపోయినా వేయాల్సిందే. The responsibility of the homeopathic physician is very great under the circumstances, and he should lose no time in administering the indicated remedy in proper potency and repeat it as often as it required. But usually these symptoms come to the force after the acute illness has been tackled by a remedy based only on the particulars. So రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఫిజిషియన్ ఏంటి? అక్యూట్ డిసీజ్ తోటి దాన్ని క్యూర్ చేసేసాడు. అక్యూట్ రెమెడీ తోటి దాన్ని క్యూర్ చేసేసాడు. కానీ బ్యాక్‌గ్రౌండ్ లో ఒక టైప్ ఇవి ఉన్నాయని అనుకోండి. ఒక్క నిమిషం ఆఫ్ చేయబా. మొదలుపెట్టి మాత్రం ఖచ్చితంగా ఇండికేటెడ్ రెమెడీ తర్వాత మళ్ళీ ప్రాపర్ పొటెన్సీ వేయాలి. ప్రాపర్ రిపిటేషన్ కూడా ఉండాలి. మనం చాలా మంది పొరపాటు పడుతూ ఉంటాం. కొంతమంది మనకి క్లాసికల్ గా మనం బోధించే వాళ్ళు గాని సింగిల్ డోస్ కాదు. సింగిల్ డోస్ తోటే తగ్గే రోజులు పోయాయి. ఎందుకు మనం రిపీట్ చేయాలి అన్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ పల్సటిల్లా వేసాం. పల్సటిల్లాకి ఆయిల్ ఫుడ్ అగ్రవేషన్ ఉంటుంది. నువ్వు పల్సటిల్లా వేసిన తర్వాత మంచిదే, కాన్స్టిట్యూషనల్ గా అది పల్సటిల్లానే వేసావు. కొంత వర్క్ చేయటం మొదలు పెట్టింది. నువ్వు వెళ్ళావు ఏదో హోటల్‌కి. అక్కడ ఏదో ఆయిల్ ఫుడ్ తిన్నావు. సో యూ ఆర్ క్రియేటింగ్ సమ్ అపోజిట్ అట్మాస్ఫియర్ ఇన్ యువర్ బాడీ టు ద పల్సటిల్లా. ఎందుకంటే పల్సటిల్లాకి అగ్రవేషన్ ఉంది కదా అది. అలానే ఏదో ఒక టాబ్లెట్ వేసావు, మొత్తం డిస్టర్బ్ చేసేసావు. ఏది లోపల మన బాడీ లోపల ఉండే వాతావరణాన్ని ఒక పారాసిటమాల్ వేసావు, లేదా ఒక పెయిన్ కిల్లర్ వేసావు, మొత్తం డిస్టర్బ్ చేసేసావు. అప్పుడు పల్సటిల్లా వర్క్ చేస్తున్నప్పుడు నువ్వు ఈ పని చేయటం వలన పల్సటిల్లా వర్క్ డిస్టర్బ్ అవుతుంది. అది చేయాల్సిన 100% చేయకుండా 20 30% చేసి ఊరుకుంటుంది. రిజల్ట్స్ వస్తున్నట్టే కనిపిస్తాయి కానీ అది ముందుకు పోదు ఇక. ఎందుకు అనంటే నువ్వు ఏదో దానికి అగ్రవేటింగ్ ఫ్యాక్టర్స్ ఏదైనా ఉంటే దాన్ని పెట్టి వెళ్తాను, లేదా స్ట్రాంగ్ ఐటమ్స్ ఇప్పుడు టీ, కాఫీ లాంటివి ఒక 10 తాగేవు. మొత్తం దాంట్లో ఉండే ఆల్కలైడ్స్ వెళ్ళి లోపలికి వెళ్ళి మొత్తం డిస్టర్బ్ చేసేస్తాయి. ఒక కాన్స్టిట్యూషనల్ రెమెడీ వర్క్ చేస్తున్నప్పుడు, లేదా నువ్వు వేసిన ఒక మెడిసిన్ వర్క్ చేస్తున్నప్పుడు దానికి కౌంటర్ గా బోల్డ్ ఫ్యాక్టర్స్, దాన్ని యాక్షన్ ని ఎఫెక్ట్ చేసే ఫ్యాక్టర్స్ చాలా ఏర్పడుతూ ఉన్నప్పుడు అది 100% ఇవ్వాల్సిన పెర్ఫార్మెన్స్ పల్సటిల్లా అనేది నువ్వు ఇండికేటెడ్ రెమెడీ అనేది 20నో 30నో 40నో ఇస్తూ ఉంటుంది. మళ్ళీ ఏంటి ఇది కొద్దిగా తగ్గి వచ్చి పేషెంట్ ఇదే చెప్తుంటాడు, కొద్దిగా తగ్గింది సార్, మళ్ళీ అలాగనే ఉంది. అసలు పూర్తిగా పని చేయకుండా అన్నా లేదు, పూర్తిగా తగ్గించనన్నా లేదు. అలాంటి సమయాల్లో నువ్వు రిపీట్ చేయటం తప్పితే వేరే దారి లేదు. నువ్వు సింపుల్, సిమిలర్ ఇప్పుడు రోజుల్లో వర్కౌట్ అవ్వదు.
ఒకప్పుడు బాడీస్ ప్యూర్ గా ఉండేవి, ఒక డోస్ వేస్తే పోయాయి. కానీ ఇప్పుడు మెడిసిన్ వేస్తే మాత్రం రిపీట్ చేస్తేనే కొంత ఉపయోగం ఉంటూ ఉంది. ఎందుకంటే వీఆర్ ఫేసింగ్ లాట్ ఆఫ్ ఎన్కౌంటర్స్ నవేడేస్. మనం తాగే నీళ్లలో కూడా దాని ప్రభావం కనిపిస్తుంది, తినే తిండిలో కూడా పెస్టిసైడ్స్ ఉంటూ ఉన్నాయి, బాడీని అంతా డిస్టర్బ్ చేసేస్తూ ఉన్నాయి. నువ్వు మళ్ళీ మెడిసిన్ వేయాల్సిందే. సో రిపీట్, ఇక్కడ అదే అంటున్నాడు, అడ్మినిస్ట్రింగ్ ద ఇండికేటెడ్ రెమెడీ in proper potency and repeat it as often as it is required. But usually these symptoms come to the fore after the acute illness has been tackled by a remedy based only on the particulars. ఎప్పుడు రావాలి కాన్స్టిట్యూషనల్ రెమెడీ? పర్టికులర్ గా నువ్వు వేసేసావు, తగ్గించేసావు, అక్యూట్ ప్రిస్క్రిప్షన్. వాడు అక్యూట్ అబ్డమిన్ అపెండిక్సైటిస్ తోటి కొట్టుకుంటుంటే నువ్వు వెళ్ళి నీకు ఆ జనరాలిటీస్, నీ నేచర్ ఏంటి చెప్పు, నువ్వు కాలేజీ రోజుల్లో ఎలాగ ఉండేవాడివి, నువ్వు మీ వాళ్ళతో ఫ్రెండ్స్ తోటి ఎలాగ ఉంటావు, ఇదంతా అనవసరం. స్పాట్ లో అక్యూట్ రెమెడీ వేయాలి. నేను ఫీవర్ కేసులు చెప్తూ ఉన్నాను మీకు. ఫీవర్ కేసుల్లో ఈ రూబ్రిక్ తీసుకుంటే వచ్చేసింది అంతే. ఆ తర్వాత నువ్వు కాన్స్టిట్యూషనల్ రెమెడీ వేసుకో. ఫస్ట్ యూ హ్యావ్ టు ట్రీట్ పర్టికులర్ ఆర్గన్. ఆ అక్యూట్ సిచ్యుయేషన్ నువ్వు ట్రీట్ చేయగలిగిన నేర్పు ఉంటే ఆటోమేటిక్ గా కాన్స్టిట్యూషనల్ రెమెడీ సెలెక్ట్ చేసే నేర్పు వచ్చేస్తుంది. బై కాంట్రాస్ట్, ఇన్ ద మేనేజ్మెంట్ ఆఫ్ క్రానిక్ కేస్, the particulars give way to the generals, which are all important. It is said, therefore, that a strong general will overrule any number of particulars, and a strong particular will assert itself over a weak general. By contrast, ఇప్పటి వరకు చెప్పిన దానికి విరుద్ధంగా ఏమంటాడు? ఇన్ ద మేనేజ్మెంట్ ఆఫ్ క్రానిక్ కేస్, ద పర్టికులర్స్ గివ్ వే టు ద జనరల్స్, which are all important. It is said, therefore, a strong general will overrule any number of particulars, and a strong particular will assert itself over a weak general. ఎక్కడైతే జనరల్స్ చాలా చాలా ప్రామినెంట్ గా ఉన్నాయో, చాలా చాలా మోడాలిటీస్ తోటి ఉన్నాయో, ఆ జనరల్ కే నువ్వు విలువనివ్వాలి. ఈ ప్రిన్సిపల్ బాగా గుర్తు పెట్టుకోవాలి. ఏ స్ట్రాంగ్ జనరల్ విల్ ఓవర్ రూల్ ఎనీ నెంబర్ ఆఫ్ పర్టికులర్స్. ఏ స్ట్రాంగ్ జనరల్ అంటే చిల్లీ పేషెంటా, ఓపెన్ ఏరియా ఎమలరేషన్ ఉందా, మనకి జనరాలిటీస్ లో వచ్చే సిమ్టమ్స్ అన్ని, ఈవెన్ ప్యాథోజెన్సిస్ కూడా అది జనరలే. ఒళ్ళంతా ఫైబ్రోసిస్ అనే ఒక పెథాలజీ నడుస్తూ ఉంది అని అనుకుందాం. ఒళ్ళంతా ఒక ఎఫెక్ట్ అయ్యే ఒకటి నడుస్తూ ఉంది అని అనుకుందాం. సో దట్ ఈస్ ద జనరల్. అలాంటి జనరల్ స్ట్రాంగ్ గా ఉంటే పర్టికులర్స్ ఎన్ని ఉన్నా, నాకు మోకాలు అప్పుడు కూర్చుంటే పెరుగుతాయి, నుంచుంటే తగ్గుతాయి, లేదా నుంచుంటే పెరుగుతాయి, కూర్చుంటే తగ్గి, అనవసరం, జనరల్ కేరా. ఓకే, సో అలాగనే దానికి కాంట్రాస్ట్ గా ఇలాంటి వీక్ జనరల్, సార్ నేను 2 గంటల నుంచుంటే నాకు నీరసం వస్తుంది, 2 గంటల నుంచుంటే నీరసం వస్తుంది, దాని జనరల్ సిమ్టమ్ అని ఎలాగంటాం? 2 గంటల నుంచుంటే నీరసమే వస్తుంది. సార్ నేను భోజనం చేయకపోతే నీరసం వచ్చేస్తుంది సార్, అది ఇట్ ఈస్ నాట్ జనరల్ సిమ్టమ్. నువ్వు తినట్లేదు కాబట్టి నీరసం వస్తుంది. అట్లాంటి వీక్ జనరల్ సిమ్టమ్స్ కంటే పర్టికులర్ సిమ్టమ్స్ ఇంపార్టెంట్ అని అంటాడు. పర్టికులర్ గా, సార్ గట్టిగా పట్టుకుంటే ఈ గాయం నొప్పే తెలియదు సార్, పర్టికులరే. గట్టిగా నొక్కితే నొప్పి తెలియాలి కదా, మరి నొప్పి తెలియట్లేదు అని అంటున్నాడు అంటే ఇట్ ఈస్ సమ్ యూనిక్ సిమ్టమ్. ఆ పర్టికులర్ గా అయినా సరే ఈ ప్రెషర్ అప్లై చేసినప్పుడు నొప్పి తగ్గుతుంది అని అన్నప్పుడు దట్ ఈస్ ఇంపార్టెంట్ పర్టికులర్ సిమ్టమ్. సో వీక్ గా నాకు భోజనం చేయకపోతే నీరసం వస్తుంది అనే ఒక అన్ఇంపార్టెంట్ సిమ్టమ్ కంటే ఇలా పట్టుకుంటే గాయం నొప్పి తగ్గుతుంది కదా, అల్సర్స్ దగ్గరికి వెళ్ళి ప్రెషర్ ఎమలరేషన్ ఏమన్నా పర్టికులర్ రెమెడీ ఉందా అనేది చూసుకొని వేసుకోవడం. ఓకే, it should be appreciated that the generals help the delineation of the outline, whereas particulars furnish the details which differentiate the remedies in a well-defined group determined by the generals. సరే, ఇంత జనరల్స్ ని నేను మోసేస్తున్నాను, జనరల్స్ ఇంపార్టెంట్ జనరల్సే మనకి అని కెంట్ చెప్పినట్టే నేను చెప్తున్నాను అని అనుకోవటానికి లేదు. జనరల్స్ ను నువ్వు ఎన్ని తీసుకున్నా
చివరాఖరికి డిఫరెన్షియేట్ చేసేటప్పుడు పర్టికులర్ సిమ్టమ్స్ ని ఉపయోగించుకొని డిఫరెన్షియేట్ కేసుని. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు అన్ని జనరల్ సిమ్టమ్సే తీసుకున్నావు, చిల్, హార్ట్, లేకపోతే థర్స్ట్లెస్, స్టూల్, ఎనర్జీ లెవెల్స్, అన్ని జనరల్ సిమ్టమ్స్ తీసుకున్నావు. 5 or 6 రెమెడీస్ వచ్చాయి. ఇప్పుడు వాళ్ళకి ఫిస్టులానో లేకపోతే సమ్ హెమరాయిడ్స్ ఉన్నాయని అనుకుందాం. ఈ హెమరాయిడ్స్ కి సంబంధించిన లోకల్ డిఫరెన్షియేటింగ్ ఫ్యాక్టర్ అనేది వేస్తావు చివరికి ఆ సిమ్టమ్ వేసి జనరాలిటీస్ లో వచ్చిన 5 రెమెడీస్ లో నుంచి ఈ పర్టికులర్ సిమ్టమ్ ని ఏది కవర్ చేస్తుందో అదే రెమెడీ అవుతుంది. అంటే పర్టికులర్ సిమ్టమ్స్ ని ఎలాగ యూజ్ చేసుకోవాలి అనేది ఇక్కడ ఈయన చెప్తూ ఉన్నాడు. ఎంత నువ్వు జనరల్ సిమ్టమ్స్ నువ్వు తీసుకొని ఒక 5-6 రెమెడీస్ కి రీచ్ అయితే పర్టికులర్ సిమ్టమ్ కూడా అది యూజ్ అవుతుంది. ఎప్పుడు ఈ 5 నుంచి ఒక మెడిసిన్ తీసి నువ్వు వేసుకోగలగాలి ఆ పర్టికులర్ రెమెడీ తోటి, పర్టికులర్ సిమ్టమ్ తోటి, అక్కడ యూజ్ అవుతుంది. ఇక్కడ ఏది గొప్పది అని అంటే, ఇది గొప్పది అంటే ఇంపార్టెంట్ అన్ఇంపార్టెంటే గాని యూజ్లెస్ వేస్ట్ అని కాదు. ఏ సిమ్టమ్ నువ్వు ఫస్ట్ దేనికి ప్రయారిటీ ఇవ్వాలి, ఇక్కడ ప్రయారిటీ ఇష్యూ అంతే. ప్రయారిటీ జనరల్ ఉంటే బాగా ఉంటే జనరల్ కే ఇవ్వు, లేదా పర్టికులర్ బాగా ఉందని అనుకో పర్టికులర్ కే ఇవ్వు, జనరల్ బాగాలేదు అని అంటే. 2 ఉన్నాయి అని అంటే జనరల్స్ వెయ్యి, పర్టికులర్ కూడా యాడ్ చేయి, మెడిసిన్ వచ్చేస్తుంది బయటకి. ఓకే. At times, a peculiar strong particular may point to a small group of remedies and thus help a quick prescription. In this case, that particular acts as a keynote. However, when utilizing a particular in this manner, the prescriber has to ensure that the other important features of the case are also covered by the remedy so pointed out. ఒక్కోసారి ఈ పర్టికులర్ రెమెడీస్ లో చాలా గ్రూప్ ఆఫ్ రెమెడీస్ చాలా తక్కువ ఉంటాయి. అక్కడ నుంచి కాన్స్టిట్యూషనల్ గా నువ్వు వాటి డిఫరెన్షియేట్ చేసేసి ఒక 4-5 రెమెడీస్ లో నుంచే నువ్వు డిఫరెన్షియేట్ చేసేసి ఇచ్చేసేయచ్చు. అదే చెప్తూ ఉన్నాడు ఇక్కడ. The particulars are important as they provide the base for the evaluation of the generals as suggested by Boningason. సో ఎక్కడ ఎవరు బాగా పర్టికులర్స్ కి ఇంపార్టెన్స్ ఇచ్చారు అని అంటే బోనింగాసన్. ఎందుకు ఇచ్చారు అని అంటే అన్ని పర్టికులర్స్ ని జనరలైజ్ చేసి పడేశాడు ఆయన. పర్టికులర్స్ ని జనరలైజ్ చేసి పడేశారు. అంటే ఇక్కడ ఏంటి ఈ జనరలైజేషన్, ఏంటి గ్రాండ్ జనరలైజేషన్ ఏంటి అని అంటే, బిఫోర్ టేకింగ్ ఏ పర్టికులర్ ఆర్గాన్, ఒక ఆర్గాన్ ని ఒక జబ్బు లొకేషన్ ఎంచుకునేటప్పుడు, అంటే మన కాన్స్టిట్యూషన్ ఎంచుకునేటప్పుడు అది కాన్స్టిట్యూషనల్ వైజ్ గానే ఫస్ట్ ఎఫెక్ట్ అవుతుంది. ఆ తర్వాత కొన్ని రోజులకి చూసి ఏది వీక్ ఆర్గాను, అది వీక్ ఆర్గాన్ ని చాయిస్ తీసుకుంటుంది. అంటే ఒక పర్టికులర్ గా వచ్చిన సిమ్టమ్ ఇంతకు ముందు డిస్టర్బెన్స్ ఇన్ ద కాన్స్టిట్యూషనల్ ఏరియా ఆఫ్ ద పర్సనే. కాన్స్టిట్యూషనల్ లో డిఫెక్ట్ ఉంటేనే అక్కడ డిస్టర్బ్ అయిపోయి కొన్ని రోజులకి ఒక లోకల్ సిమ్టమ్, ఒక లొకాలిటీని వెతుక్కుంటుంది బాడీ. ఏది వీక్ గా ఉంది, అది జాయింట్సా, లివరా, స్ప్లీనా, కిడ్నీనా, ఇంటెస్టైన్స్, వాట్ ఎవర్ మేడ్, దాన్ని వెతుక్కుంటుంది. అందుకనే ఇది ఈ పర్టికులర్ సిమ్టమ్ రావటానికి ముందు, లోకల్ సిమ్టమ్ రావటానికి ముందే మనకి కాన్స్టిట్యూషనల్ గా ఎఫెక్ట్ అయి ఉంటాము అని అనేది బోనింగాసన్ థియరీ. అలానే ఇంకొక థియరీ ఏంటంటే, ఇంకొకటి దాని ఎక్స్టెన్షన్ ఏంటంటే, లోకల్ ఏదైతే స్కిన్ తీసుకుంది, స్కిన్ ఇప్పుడు హ్యాండ్ మీద ఎరప్షన్ వచ్చింది, నువ్వు ఏ ట్రీట్మెంట్ చేయకుండా వదిలేస్తే ఇట్ మే గో అప్, మొత్తం పాకుతూ అది మొత్తం ఒళ్ళంతా కూడా వ్యాపించే అవకాశం ఉంటుంది. సో దాని బ్యాక్గ్రౌండ్ లో నేచర్ ఏముంటుంది, ఖచ్చితంగా స్ప్రెడ్ అవ్వాలి అంటే జనరల్ గా వెళ్ళిపోవాలన్న ఒక నేచర్ ఉంటుంది. మనం చూసిన క్షణంలో అది హ్యాండ్ మీదకి సంబంధించిన ఎరప్షన్ అయి ఉండొచ్చు, హ్యాండ్ కి మాత్రమే సంబంధించింది అయి ఉండొచ్చు. కానీ దాన్ని అలాగే వదిలేసేమనుకో, ఇట్ హ్యాస్ ద నేచర్ టు స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద బాడీ, మొత్తం పైకి వెళ్ళిపోయే ఒక నేచర్ ఉంటుంది. సో ఇది గ్రాండ్ జనరలైజేషన్ కి సపోర్టెడ్ పాయింట్స్ బోనింగాసన్ చెప్పింది. ఒకటి, మనకి పర్టికులర్ సిమ్టమ్ రావటానికి ముందే కాన్స్టిట్యూషనల్ గా వీక్ అయిపోయి ఉంటాం మనం,
అది లోకాలిటీకి తీసుకున్న తర్వాత ఇక మెల్లగా తాగటం మొదలు పెడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనకు ఒక గది ఉంది అని అనుకుందాం. ఇది గ్రాండ్ జనరలైజేషన్ ని బీబీసీఆర్ అంటే బోనింగాసన్ ని మైండ్ సెట్ ని అర్థం చేసుకోవడానికి చెప్తూ ఉంది. ఒక సాలె పురుగు అంటే స్పైడర్ ఇంట్లోకి వెళ్ళటానికి ట్రై చేయాలి. బయట మొత్తం లాక్ చేసింది. ఎక్కడ వీక్ పాయింట్ ఉందా అనేది చూస్తుంది. ఇంటిలోకి ఎంటర్ అవుతుంది. అది లోకల్ సిమ్టమ్. ఇంటి లోపలికి చిన్న రంధ్రం ద్వారా ఎంటర్ అయిపోతుంది. సో అక్కడ నుంచి మొత్తం నెట్ అల్లేస్తుంది. అంటే జనరల్ గా మొత్తం ఆక్యుపై చేసేస్తుంది అది. వీక్ పాయింట్ కోసం ఎక్కడెక్కడ ఉందని వెతికి లోపలికి ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ జనరల్ గా మొత్తం ఆక్యుపై చేసేటాన్ని గ్రాండ్ జనరలైజేషన్ అని అంటాం. ఇది కొంత కాంట్రవర్సీకి కూడా గురైంది. కెంట్ ఒప్పుకోలా. కెంట్ టూ మచ్ గ్రాండ్ జనరలైజేషన్ అయిపోతా ఉంది ఇది. కొన్ని పార్ట్స్ కి కొన్ని లోకల్ సిమ్టమ్స్ కి కొంతనే ఇంపార్టెన్స్ ఉంది. కొంత ఇంపార్టెన్స్ ఉంది. పర్టికులర్ గా ఇంకా చెప్పాలి అంటే వాట్స్ ఫింగర్ మీదనే వచ్చేది డల్ కెమెరా కాస్టికం. ముఖ్యంగా డల్ కెమెరా, ఇంకెక్కడ రావు. ఫింగర్స్ మీదనే వస్తూ ఉంటాయి. నువ్వు ఎన్ని రోజులు వదిలేసినా అది పైకి స్ప్రెడ్ కాదు అని అంటాడు. అంటే ఆ లొకాలిటీకి ఇంపార్టెన్స్ ఉంది. నువ్వు చెప్పింది పార్షియల్లీ రైట్, పార్షియల్లీ రాంగ్ అనేది కెంట్ కి బోనింగాసన్ కి ఉన్న కాంట్రాస్ట్ అది. ఓకే, సో ఐ థింక్ పర్టికులర్ సిమ్టమ్స్ అర్థమైంది అని అనుకుంటున్నా. నెక్స్ట్, జనరలైజేషన్. We have already seen what constitutes a general symptom. Under certain conditions, a particular symptoms may be elevated to the level of general symptom. We shall examine these conditions now. So, కొన్ని రకాల పరిస్థితుల్లో ఒక పర్టికులర్ సిమ్టమ్ అనేది జనరల్ సిమ్టమ్ గా మనకి వాడటం జరుగుతూ ఉంటుంది. ఆ లెవెల్ కి ఎదుగుతుంది. ఎప్పుడు ఎదుగుతుంది? ఒక పర్టికులర్ సిమ్టమ్ ని ఒక జనరల్ సిమ్టమ్ అని మనం ఎప్పుడు అనాలి, ఎప్పుడు తీసుకోవాలి అనేది డిస్కషన్ ఇప్పుడు. Whenever a sensation or a modality is experienced in more than two locations, it can safely be generalized. Thus, if burning is felt in the vertex, eyes, soles, rectum, it may be considered as the general characteristic of the remedy and therefore a general symptom. ఇక్కడ అర్థమైందా? ఒక మోడాలిటీ, ఒక సెన్సేషన్, రెండు రకాల అర్థాలు చెప్తూ ఉన్నాడు. ఒక సెన్సేషన్ అంటే బర్నింగ్ సెన్సేషన్ అంటే బర్నింగ్, ఇచ్చింగ్ సెన్సేషన్, అలాగే స్టిచ్చింగ్ సెన్సేషన్, అలాగే ఏదైనా కాదు ఒక సెన్సేషన్. యాజ్ ఇఫ్ యాంట్స్ ఆర్ క్రాలింగ్, ఫార్మికేషన్ సెన్సేషన్, బైటింగ్ సెన్సేషన్, ఏదైనా కావచ్చు. ఒక సెన్సేషన్ ఒక లొకేషన్ కంటే రెండు కంటే ఎక్కువ లొకేషన్స్ లో ఉంటే, మినిమం 2 లొకేషన్స్ కవర్ చేయాలి ఉంటే నువ్వు జనరల్ సిమ్టమ్ గా తీసేసుకోవచ్చు. దీన్ని ఎట్లా యూజ్ చేసుకుంటాం? ఇప్పుడు నాకు ఈ హ్యాండ్ అంతా బర్నింగ్ సెన్సేషన్ ఉంది, హ్యాండ్ మాత్రమే ఉంది, లోకల్ సిమ్టమ్ అవుతుంది. అలానే ఈ హ్యాండ్ తో పాటు నాకు లెగ్ కూడా, ఫుట్ సోల్స్ అంతా మంటలో ఉన్నాయి, 2 లొకేషన్స్ అయినాయి ఇప్పుడు. కానీ జనరల్ గా ఇంకెక్కడ బాడీ మీద ఇంకెక్కడ బర్నింగ్ సెన్సేషన్ లేదు. ఈ హ్యాండ్ ఉంది, ఆ ఫీట్ ఉంది. ఇప్పుడు దీన్ని హ్యాండ్ దగ్గరికి వెళ్ళావు, బర్నింగ్ సెన్సేషన్ లేదు అక్కడ, కానీ ఫీట్ కి సంబంధించి బర్నింగ్ సెన్సేషన్ ఉంది. అరే హ్యాండ్ కి లేదు కదా, అక్కడ రూబ్రిక్ లేదు కదా హ్యాండ్ బర్నింగ్ సెన్సేషన్ అని, ఫీట్ ఒకటే ఉంది కదా అని చూసేవన్నాను అనుకో, అక్కడ కంప్లీట్ సిమ్టమ్ మనకి జనరల్ సిమ్టమ్ గా తీసుకోవటానికి, అంటే మనం ఏంటి పర్టికులర్ సిమ్టమ్ గా చూసుకుంటే అక్కడ లేదు, ఒకటే ఉంది, మెడిసిన్ క్లారిటీ రావటంలో. అప్పుడు నువ్వు ఈ 2 లొకేషన్స్ లో ఉంది కాబట్టి నువ్వు ఆ ఎక్స్ట్రీమిటీస్ చాప్టర్ పక్కన పెట్టేసి జనరాలిటీస్ కు వెళ్ళి బర్నింగ్ సెన్సేషన్ అనేది తీసుకుంటే సరిపోతుంది అని అనేది ఇతను చెప్తూ ఉన్నది. యూ కెన్ టేక్ ఫ్రమ్ ద జనరాలిటీస్ చాప్టర్. ఓకే, we have already seen what constitutes a general symptom under certain conditions. Whenever a sensation or modality కూడా, సార్ చల్లటి నీళ్లు చేతి మీద పోసుకుంటే బర్నింగ్ సెన్సేషన్ తగ్గిపోతుంది, అలాగే కాళ్ళ మీద కూడా చల్లటి నీళ్లు పోసుకుంటే తగ్గిపోతుంది. మరి దీనికి సంబంధించిన సిమ్టమ్ ఎక్స్ట్రీమిటీస్ చాప్టర్ లో లేదు సార్. దెన్ గో టు ద జనరాలిటీస్ చాప్టర్, కోల్డ్
applications amelioration, cold water amelioration. జనరలైజ్ చేసి పడేసావు నువ్వు. ఓకే, 2 కంటే ఎక్కువగా ఉంటే మినిమం 2 ఉండాలి. It can safely be generalized. Thus, if the burning is felt in the vertex, eyes, soles, rectum, it may be considered as a general characteristic of the remedy and therefore general symptom. Further, if this burning is relieved in all these locations by cold applications, then cold applications amelioration will be considered as the general modality of the remedy in question. Boningasan, following Hahnemann very closely, held that the patient is ill as a whole and not in his parts. He considered that what is true of the part must be true of the whole. Boningasan, keen logical mind, therefore generalized all sensations and modalities and grouped them together irrespective of their original locations. For this sweeping generalization, he has been severely criticized by the Herring and Kent. మొత్తాన్ని ఈయన జనరలైజ్ చేసి పడేశాడు ఎవరు, బోనింగాసన్. బట్ ఎవరితోటి గురు శిష్యులు వీళ్ళిద్దరు, హెరింగ్ కెంట్ గురు శిష్యులు. ఈ గురు శిష్యులు ఇద్దరు బోనింగాసన్ క్రిటిసైజ్ చేశారు ఈ మెథడ్ ని మాత్రమే, గ్రాండ్ జనరలైజేషన్ ని. అక్కడ ఏమంటున్నాడు, ఫర్ దిస్ స్వీపింగ్ జనరలైజేషన్, గంప గుత్తగా అన్నిటినీ ఇక్కడ ఈ నెయిల్ మీద వచ్చే స్పాట్ ను కూడా స్పాట్ జనరలైజేషన్ చేసి పడేశాడు. ఇది తప్పు అని హెరింగ్ కెంట్ ఇద్దరు వాదించారు. దే ఎంఫసైజ్డ్ ద ఫ్యాక్ట్ దట్ ఇన్ మెనీ రెమెడీస్ ద మొడాలిటీస్ ఇన్ ద జనరల్ స్పియర్ డిడ్ నాట్ అగ్రీ విత్ ద మొడాలిటీస్ ఇన్ ద పర్టికులర్ స్పియర్. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్. ఇది మనం చదువుకున్నాం కూడా. ఒక్కసారి మనం ఓల్డ్ ఆ మెట్రిమిడికాకి వెళ్తే సోరినం దగ్గర ఏమవుతుంది, స్కిన్ సిమ్టమ్స్ అన్ని సల్ఫర్ సిమ్టమ్స్ లాగా ఉంటాయి. అంటే వార్మ్త్ అగ్రవేషన్, స్కిన్ సిమ్టమ్స్. ఇన్ జనరల్ ఏమవుతుంది, సోరినం చిల్లీ పేషెంట్, కోల్డ్ అగ్రవేషన్ ఉంటుంది. మరి ఇక్కడ స్కిన్ సిమ్టమ్స్ ని నువ్వు జనరలైజ్ చేసి పడేసావని అనుకో, జనరల్ గా ఏమవ్వాలి, అది వార్మ్త్ రెమెడీ అవ్వాలి, హాట్ రెమెడీ అయిపోవాలి. అదే హెరింగ్ కూడా కెంట్ కూడా అంటున్నాడు, అన్నిటికీ ఎలా సెట్ చేయలేము, బోనింగాసన్ అన్నిటికీ మనం వాడలేము, గ్రాండ్ జనరలైజేషన్ చేయలేము. అక్కడ స్కిన్ సిమ్టమ్స్ కి వార్మ్త్ అగ్రవేషన్ ఉంటే సోరినంలో, జనరల్ సిమ్టమ్స్ అన్ని కోల్డ్ అగ్రవేషన్స్ ఉంటాయి. ట్యూబర్కులినంలో కూడా ఆ సిమ్టమ్ కనిపిస్తుంటుంది. జనరల్ సిమ్టమ్స్ అన్ని కోల్డ్ అగ్రవేషన్స్ ఉంటే వాడు మళ్ళీ కోల్డ్ ఎయిర్ కావాలి అని అంటూ ఉంటాడు, వెళ్ళి ఏసీల కింద పడుకుంటూ ఉంటాడు ఆ ట్యూబర్కులినం వాడు. ఓపెన్ ఎయిర్ ఎమలరేషన్ అని అంటాడు. ఒక్కొక్కటి సిమ్టమ్ అలాగనే ఫైర్ దగ్గర, ఆ ట్యూబర్కులర్ స్కిన్ సిమ్టమ్స్ దగ్గర ఆ ఫైర్ దగ్గర కూర్చుంటూ ఉంటాడు. ఓకే, బట్ ఏ క్లోజర్ కన్సిడరేషన్ ఇండికేట్స్ దట్ దీస్ ఇన్స్టాన్సెస్ కుడ్ యాజ్ వెల్ బి కన్సిడర్డ్ ఎక్సెప్షన్స్ రాదర్ దాన్ ద రూల్. సో ఇక్కడ ఎక్సెప్షన్ ఏం చెప్తున్నాడంటే, ఎస్ ఏ క్లోజర్ కన్సిడరేషన్ ఇండికేట్స్ దట్ దీస్ ఇన్స్టాన్సెస్, ఏదైతే నేను సోరినం గురించి చెప్పానో, కుడ్ యాజ్ వెల్ బి కన్సిడర్డ్ ఎక్సెప్షన్స్ రాదర్ దాన్ ద రూల్. ఆ రూల్ కి లోబడకుండా కొన్ని చోట్ల మెట్రిమెడికాలో కొన్ని ఇలాగ ఉంటాయి. మాక్సిమం గ్రాండ్ జనరలైజేషన్ వర్కౌట్ అవుతుంది. కొన్ని ఎక్సెప్షన్స్ దగ్గర మనమే ఆలోచించాలి, దాన్ని రూల్ గా చేయటం కంటే ఎక్సెప్షన్స్ గా మనం వాడుకోవటం బెటర్. ఓకే, had it not been so, Boningasan's therapeutic pocketbook would not have met with the consistent success in practice. So Boningasan therapeutic pocketbook would not have met with the consistent success in practice. We shall consider this point further in chapter 7. అక్కడ చూద్దాం ఎందుకో బోనింగాసన్స్ థెరపటిక్ పాకెట్ బుక్ అంత సక్సెస్ఫుల్ గా నడవలేదు అని చెప్పుకుంటూ వస్తున్నారు. ఎందుకు ఏంటి అనేది చాప్టర్ 7 లో మనం చూద్దాం. అక్కడ నెక్స్ట్ ఇక్కడ జనరలైజేషన్ అయిపోయింది. జనరలైజేషన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ జనరల్ సిమ్టమ్స్. వాట్ ఆర్ ద జనరల్ సిమ్టమ్స్? The general symptoms are those that depict an individual as a whole. While referring to them, the patient tends to use the word I and not my. Whenever any sensation or modality is experienced in more than 2 locations, it is
rightly considers to be belonging to the general sphere. ఏమంటున్నాడు రూల్? whenever any sensation or modality experienced in more than 2 locations, minimum 2 locations ఉండాలి, more than 2 locations ఎక్స్పీరియన్స్ అయితేనే దాన్ని జనరల్ సిమ్టమ్ కింద తీసుకోవాలి. సో అది లోకల్ గా పుట్టింది కాదు, అది జనరల్ గానే పుట్టింది అని అనేది. యాజ్ రిగార్డ్స్ బోనింగాసన్ మెథడ్ ఆఫ్ స్వీపింగ్ జనరలైజేషన్, స్ట్రాంగ్ అబ్జెక్షన్ హ్యాస్ బీన్ రిజిస్టర్డ్ బై స్టాల్వర్డ్స్ లైక్ హెరింగ్ అండ్ కెంట్. బోగర్ and Roberts on the other hand lend their qualified support to it. చూసారా, ఇక్కడ హెరింగ్ కెంట్ బోనింగాసన్ వ్యతిరేకిస్తే మళ్ళీ వాళ్ళ శిష్యులైన బోగర్ అండ్ రాబర్ట్స్ ఇది కరెక్టే, ఇది తప్పు కాదు, గ్రాండ్ జనరలైజేషన్ ఏం తప్పు లేదు అని దాన్ని సపోర్ట్ చేస్తూ వాళ్ళు ప్రాక్టీస్ చేశారు. అది రైటే, ఇది రైటే. సూర్ణం దగ్గరికి వచ్చేలోపు ఎక్సెప్షన్ అది, కానీ మిగతా అన్ని రెమెడీస్ కి వర్కౌట్ అవుతుంది. సో దీన్ని ఎక్సెప్షన్స్ పరంగా మనం ఆలోచించుకుంటూ పోవాలి, కానీ ఒక రూల్ గా కాదు. అదొక టెక్నిక్ అనుకున్నాడు బోనింగాసన్, దాన్ని సపోర్ట్ చేయాలి, అంతేగాని దాన్ని పూర్తిగా ఖండించటం కాదు అని చెప్పే ఉద్దేశం అనమాట. బోగర్ అండ్ రాబర్ట్స్ ఆన్ ద అదర్ హ్యాండ్ lend their qualified support to it when it is realized that the final selection of the remedy is not to be made without reference to the materia medica. It will be conceded that their objections lost their force and Boningason emerges unscathed. అంటే ఆ బోనింగాసన్ చెప్పిన రూలు ని పూర్తిగా కాదు అనేంత ధ్వంసం చేయలేకపోయారు అనేది అర్థం. బోనింగాసన్ చెప్పింది నిజమే, కానీ కొన్ని ఎక్సెప్షన్స్, ఆ ఎక్సెప్షన్స్ ని దాటాలి అని అంటే ఏం చేయాలి? మెడిసిన్ సెలెక్ట్ చేసిన తర్వాత ఒక 4-5 రెమెడీస్ వచ్చిన తర్వాత గో త్రూ ద మెటీరియల్ మెడికా. దానికి అది వెరిఫై చేయకుండా నువ్వు మెడిసిన్ ఇవ్వద్దు. అక్కడ నీకు ఎగ్జాక్ట్ మెడిసిన్ ఏంటనేది దొరికిపోతుంది. యూ హ్యావ్ టు గో త్రూ ద మెటీరియల్ మెడికా అని అంటున్నాడు. నువ్వు రిపటరీ ద్వారానే వెళ్ళద్దు, మెటీరియల్ మెడికా ద్వారా వెళ్ళు అని చెప్తూ ఉన్నాడు. బట్ ఇట్ షుడ్ బి రిమెంబర్డ్ దట్ దిస్ వైడ్ స్ప్రెడ్ జనరలైజేషన్ could only be used while employing Boningason repertory with its long listing of remedies and their accurate evaluation in 5 grades. General symptoms can broadly, మీకు బోనింగాసన్ రిపర్టరీ చదివినట్టయితే 5 grades ఉంటాయి, దీంట్లో 3 grades ఉంటూ ఉంటాయి. General symptoms can broadly be considered under 2 categories, mental and physical. సో మెంటల్ అండ్ ఫిజికల్. మెంటల్స్ మీకు తెలుసు, టెంపరమెంట్స్ అని అంటూ ఉంటాం, మెంటల్స్ అని అంటూ ఉంటాం, మైండ్ సిమ్టమ్స్ అని అంటాం, అన్ని ఇవే. దీస్ హ్యావ్ ఆల్రెడీ బీన్ కన్సిడర్డ్ ఇన్ డీటెయిల్. ద మెంటల్స్ డినోట్ ద ఇన్నర్ మ్యాన్ అండ్ ఆర్ దేర్ ఫోర్ ద గ్రేట్ ఇంపార్టెన్స్. కెంట్ దేర్ ఫోర్ లేస్ గ్రేట్ ఎంఫసిస్ ఆన్ దీస్ అండ్ డైరెక్ట్స్ దట్ దే షుడ్ బి కన్సిడర్డ్ ఫస్ట్. ఏం చెప్పాడు? చాలా ఇంపార్టెంట్ అని చెప్తూ ఉన్నాడు. బట్ కెంట్ ఏమి చెప్పాడు? ఫస్ట్ వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వండి, మైండ్ సిమ్టమ్స్ కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. లేస్ గ్రేట్ ఎంఫసిస్ ఆన్ దీస్ అండ్ డైరెక్ట్స్ దట్ దే షుడ్ బి కన్సిడర్డ్ ఫస్ట్. కెంట్ చెప్తుంది మైండ్ సిమ్టమ్స్ కి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వండి అని అంటే. ఇన్ ఆర్డర్ ఆఫ్ ఇంపార్టెన్స్ హ్యాస్ బిన్ ఆల్రెడీ ఇండికేటెడ్. బోనింగాసన్ ఆన్ ద అదర్ హ్యాండ్ మెయింటైన్స్ దట్ a mental state is difficult to elicit, especially for a beginner, and prefers not to lay too great on an emphasis on these in his repertory. The therapeutic pocketbook therefore lists only few symptoms under the heading of mind and intellect. So కెంట్ ఏమని చెప్పాడు అంటే, కెంట్ కంటే ముందే బోనింగాసన్ పుట్టి చనిపోయాడు కూడా కెంట్ ప్రాక్టీస్ చేసే నాటికి. ఆయన ఏం చెప్పాడు అని అంటే, బిగినర్స్ కి ఎవరైతే ఉంటారో వాళ్ళకి మైండ్ సిమ్టమ్స్ ఎలిసిట్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. అంతే తప్పితే ఒక సీనియర్ ప్రాక్టీషనర్స్ కెన్ ఎలిసిట్ మెంటల్ సిమ్టమ్స్ ఈజీలీ. దే కెన్ డిఫరెన్షియేట్. బట్ వీ మస్ట్ కన్సిడర్ ద బిగినర్స్. బిగినర్స్ కి ఏది ఈజీగా ఉందో దాన్ని వెళ్ళాలి అని చెప్పేసి థెరపటిక్ పాకెట్ బుక్ బోనింగాసన్ రాశాడు, BTBP రాశాడు అనమాట. అక్కడ ఏం చేశాడు? మైండ్ సిమ్టమ్స్ ని బాగా తక్కువ చేసేసి మిగతా ఫిజికల్ సిమ్టమ్స్ అన్నిటిని ఎక్కువగా ఇచ్చాడు. దాని అర్థం మైండ్ సిమ్టమ్స్ ఇంపార్టెన్స్ లేదు అనేది ఏమి కాదు. మైండ్ సిమ్టమ్స్ ఇంపార్టెన్స్ ఉంది, కానీ బిగినర్స్ కి ఉపయోగపడదు.
ఇప్పుడు మీరున్నారు స్టూడెంట్స్, మైండ్ సిమ్టమ్స్ నేను ఎందుకు ఫస్ట్ చెప్పానంటే అన్ని ఇంపార్టెంటే. ఈ రోజు నుంచి మైండ్ సిమ్టమ్స్ చెప్తే గానీ కొన్ని సంవత్సరాలకి దాని మీద గ్రిప్ రాదు మనకి. దాన్ని తీసుకోలేదు. ఒక ప్రాక్టీస్ మొదలుపెట్టిన ఏ 5 ఇయర్స్‌కో, 10 ఇయర్స్‌కో గాని ఆ మెంటల్ సిమ్టమ్స్‌ని గ్రాస్ప్ చేయటం అనేది మీకు రాదు. అందుకని ఈ రోజు నుంచి చెప్పడం మొదలుపెడితే అప్పటికి సీనియర్‌కి పనికొస్తుంది. అంతేగాని ఇప్పటికిప్పుడు మీరు ఎలిసిట్ చేయగలరా అంటే ఎలిసిట్ చేయలేరు. అదే దాని దృష్టితోటి బిగినర్స్ హ్యాండీగా బీటీబీపీ రాసాడు బోనింగాసన్. కానీ కెంట్ వచ్చిన తర్వాత మెంటల్ సిమ్టమ్స్ అసలు ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వు అని అంటాడు. వాటి మధ్య ఒక చిన్న పాయింట్ ఉంది, అది చెప్తాను ఉండండి. On the other hand, Boningason is very particular that the physician should elicit the type of causative or aggravating factors in the emotional environment of the patient. These he lists with great care in section on aggravations. The prime importance of these is obvious. ఇంత చెప్పాడు, మైండ్ సిమ్టమ్స్ ఎలిసిట్ చేయటం అనేది చాలా చాలా ఇబ్బంది అని అన్నాడు. కానీ నీకు అగ్రవేషన్స్ అండ్ ఎమలరేషన్స్ అని ఒక చాప్టర్ ఉంది బీబీసీఆర్ లో. అక్కడ ఏం చేశాడు, మైండ్ సిమ్టమ్స్ కూడా పెట్టాడు. యాంగ్జైటీ అగ్రవేషన్ ఆఫ్ ద జనరల్ హెడ్ ఏక్, యాంగ్జైటీ అగ్రవేషన్ ఆఫ్ ద రొమటాయిడ్ ఆర్థరైటిస్, యాంగ్జైటీ అగ్రవేషన్ ఆఫ్ ద సోరియాసిస్. అక్కడ యాంగ్జైటీ పెట్టాడు మళ్ళీ. అలాగా కొన్ని కొన్ని పాయింట్స్ ని పెట్టాడు. ఎంత వద్దు అని అనుకున్నా కొన్ని పాయింట్స్ ని మెంటల్ సిమ్టమ్స్ కూడా అగ్రవేషన్స్ అండ్ ఎమలరేషన్స్ అలాగే మైండ్ చాప్టర్ లో కూడా బోనింగాసన్ పెట్టాడు. కానీ అగ్రవేషన్స్, కాజిటివ్ ఫ్యాక్టర్స్ వీటికి ఫస్ట్ వాటి రూపంలో తీసుకుని ఆ తర్వాత మైండ్ సిమ్టమ్స్ గా నువ్వు ఎలిసిట్ చేయండి అని అంటున్నాడు. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ మెంటల్ సిమ్టమ్స్, మెంటల్ జనరల్ సిమ్టమ్స్. ఇక్కడ కెంట్ మీరు రిపటరైజేషన్ చేసినట్టయితే, కెంట్ రిపటరీస్ ఆయన కేసులు చూసినట్టయితే ఆయన ఫస్ట్ తీసుకునేదంతా జనరల్ సిమ్టమ్స్, ఫిజికల్ సిమ్టమ్సే. వాటిలో 4-5 రెమెడీస్ వస్తే ఫిజికల్ సిమ్టమ్స్ తోటి డిఫరెన్షియేట్ చేయడు, వాటిని మెంటల్ సిమ్టమ్స్ తోటి డిఫరెన్షియేట్ చేసేస్తాడు. అంటే ఒక 4-5 రెమెడీస్ చేరుకునేంత వరకు పర్టికులర్ సిమ్టమ్స్ లేకపోతే ఫిజికల్ సిమ్టమ్స్ హెల్ప్ చేస్తాయి ఆయనకి, అవే హెల్ప్ చేస్తాయి. ఫైనల్ గా డిఫరెన్షియేట్ చేసి 1 or 2 రెమెడీస్ లోకి రావాలి అని అన్నప్పుడు మెంటల్ సిమ్టమ్స్ నే యూజ్